కడుపు కొట్టే విధంగా పేర్లు మారుచి ఒకరిని అవుట్సోర్సింగ్ అంటున్నాడు, ఒకరిని కాంట్రాక్ట్ అంటున్నారు. అంటే వాళ్ళని పర్మనెంట్ చేయకుండా తప్పించుకునే విధంగా ప్రభుత్వాలే మోసం చేస్తూ ఉండటం వలన వాళ్ళకి ఆ విధంగా అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా హోంగార్డులు వాళ్ళు చచ్చిపోయినా సరే వాళ్ళకి ఏం రాదు. హోంగార్డులకి హెల్త్ లేదు, ఏమి లేదు. 17,122 మంది ఉన్నారు అధ్యక్ష. పోలీసులు పిల్లలు ఈ మధ్య పెద్ద యాజిటేషన్ చేశారు, 46 జీవో. వాళ్ళకి న్యాయం చేయాలి. అదేవిధంగా జోన్లు 2 ఉన్నాయి. ఇంతకుముందు ఒకటే జోన్ ఉండేది పోలీసులకి, మల్టీ జోన్ సిస్టమ్ పెట్టారు. వరంగల్ జోన్ ప్రాంతంలో దాదాపు కొంతమంది 20-30 మంది డిఎస్పీలకి ఇంకా ఇతర పోలీసులకి ఇబ్బంది ఉంది అధ్యక్ష. అలాగే మా సింగరేణిలో 20 జీవో నెంబర్ 22 సరి చేస్తే దాన్ని అప్లై చేస్తే 30,000 మంది కార్మికులు ఉన్నారు అధ్యక్ష. 30,000 మందికి ఎంతోమంది ఇప్పుడు 9,000తో వాళ్ళు పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ 30,000 మందికి ఎంతో కొంత ఆ పెరిగిన ఆ జీవో ప్రకారంగా వాళ్ళకి మినిమం వేజ్ వస్తుంది అధ్యక్ష. జన్కోలో ఆర్టిజన్స్ పేరుతో 21,000 మంది ఎట్టి చేస్తూ ఉన్నారు. వాళ్ళని రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఆర్టీసీ వాళ్ళని తక్షణం ప్రభుత్వంలో విలీనం చేయాలి. అదేవిధంగా వాళ్ళకి ట్రేడ్ హక్కులు ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా జర్నలిస్టులకు సంబంధించి వాళ్ళు మరింత అన్యాయమైన జీవితం, వాళ్ళకి మినిమం గ్యారంటీ లేని జీవితం, ఎవరు రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు. ఆ విధంగా వాళ్ళకి ఇల్లు లేదు, అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీస్ లేవు, ఏమి మినిమం వేజ్ లేదు, ఎవరు అసలు వేతనం లేదు. అందువలన జర్నలిస్టులకు సంబంధించి కూడా వాళ్ళకు ఒక పాలసీ పెట్టాలి, వాళ్ళ బ్రతుకు తెరువు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా గ్రానైట్లో ఒక 25-30 కోట్ల రూపాయలు ఇస్తే 10,000 మంది గ్రానైట్ మీద బతుకుతారు ఖమ్మం జిల్లాలో. వాళ్ళది ఎవరు పట్టించుకోవట్లేదు అధ్యక్ష. అగ్రిగోల్డ్ సహారా పెద్ద కుంభకోణాలు జరిగినాయి. కొన్ని వేల మందిని మోసం చేశారు, కొన్ని వేల మందిని మోసం చేసి 1000 ఎకరాలు కొన్నారు ఈ 2 సంస్థలు. వీటిపైన విచారణ చేసి బాధితులకి తక్షణం న్యాయం చేయాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే టూరిజం దాన్ని ప్రైవేటీకరణ చేస్తారన్నారు, దాన్ని ప్రైవేటీకరణ చేయరాదని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. ఈ విధంగా పేదవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అధ్యక్ష. టైం లిమిట్తో నేను మీకు ఇష్టం లేదు, ముందు మీకు ఇష్టం లేదు, ఏమి అంత బాధ ఏమి మీకు అంత బాధ ఏమి? మంచిది మీరు చాలా మీ కడుపు అంతా సాంబశివరావు ఎందుకు మాట్లాడుతున్నాడా అన్నట్టు ఉంది. వద్దు అడిగా ఇప్పుడే సాంబశివరావు గారు, నేను ఇంతేనా మీరు ఇంతేనా? నేను అడిగింది సింగరేణి. సాంబశివరావు గారు హరీష్ రావు గారికి అయిపోయింది అధ్యక్ష. హరీష్ రావు గారికి ఎందుకో హరీష్ రావు గారు నేను మాట్లాడుతున్నప్పుడే హరీష్ రావు గారికి అన్ని అడ్డం వస్తున్నాయి. నేను ఇంకా అసలు నా నోరెప్పట్లేదు. నేను చాలా మర్యాద మిత్రధర్మం కూడా పాటిస్తున్నా, పాత మిత్రులను కూడా పాటిస్తున్నా. నేను అసలు నా ఒరిజినాలిటీ ఇంకా మీకు తెలవదు. నా ఒరిజినాలిటీ మొదలెడితే అప్పుడేంటో తెలుస్తుంది. అందువల్ల వద్దు, నా జోలికి రాకండి మీరు అనవసరంగా. తర్వాత ఆఖరిగా ఇందాక దాశరథి గారిది ఒక